నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను నాసిక్లో ఉన్న సందీప్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో ప్రస్తుతం నేనైతే సందీప్ యూనివర్సిటీలో ఉన్న సాఫ్రాన్ క్యాంటీన్లో ఉన్నాను. సో క్యాంటీన్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. నాతో పాటు మీరు వచ్చేయండి. సో చాలామంది ఏంటంటే ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఫుడ్కి సంబంధించి వాళ్ళకి చాలా అంటే టార్గెట్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటేనే తినాలి, ఇలా ఉంటేనే తినాలి, రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి ఫుడ్ ఏ విధంగా ఉంది లోపల, అండ్ దాంతోపాటు ఫుడ్ ఎవరు కుక్ చేస్తూ ఉంటుంటారు, మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందా అనేది లోపలికి వెళ్ళి మనం కూడా తిని దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ దాంతోపాటు చాలామంది పిల్లలు ఆల్రెడీ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. హాయ్ మేడం, మీ పేరు? దీక్షిత. దీక్షిత ఎక్కడి నుంచి వచ్చారు? దీక్షిత మేము తెలంగాణ ఖమ్మం నుండి వచ్చానండి. తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చారు. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మెనూ ఏంటి? ఫుడ్ మెనూ ఏంటి యాక్చువల్గా? మెనూ మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి వడ, బోండా, ఇంకా పులిహోర ఉంటుంది, పోహా, ఉప్మా, ఇలా అన్ని సౌత్ ఇండియన్ వెరైటీసే ఉంటాయి మార్నింగ్ టిఫిన్. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక పప్పు ఉంటుంది, తర్వాత ఒక చట్నీ ఉంటుంది, ఇంకా ఒక కర్రీ పెడతారు, పెరుగు పెడతారు. పప్పు, చట్నీ, కర్రీ అండ్ దాంతో చపాతీ, పెరుగు, రైస్, చపాతీ ఉంటాయి. ఇవి ఆఫ్టర్నూన్ వెరైటీస్. ఇంకా నైట్ వచ్చేసి ఒక కర్రీ, సాంబార్, రైస్, చట్నీ, రైస్, చపాతీ పెడతారు. ఇంకా డైలీ ట్వైస్ వచ్చేసి వీక్లీ ట్వైస్ వచ్చేసి చికెన్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ చికెన్ ఉంటుంది. ఎగ్ కూడా వీక్లీ ట్వైస్ ఉంటుంది. ఓకే. సండే ఇంకా వెనస్డే వచ్చేసి చికెన్ పెడతారు నైట్. మండే ఇంకా ఫ్రైడే వచ్చేసి ఎగ్ పెడతారు. వండర్ఫుల్ అండి. మెనూ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంటి ఫుడ్ అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో ఆ విధంగానే ఇక్కడ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళు కూడా సౌత్ ఇండియన్స్ ఏనా? కుకింగ్ చేసే వాళ్ళు కూడా సౌత్ ఇండియన్స్. ఓకే. మీ పేరు? సంజన. సంజన ఎక్కడి నుంచి వచ్చారు? సంజన తెలంగాణ, నల్గొండ. ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే నాసిక్ వరకు సందీప్ యూనివర్సిటీకి ఎందుకు ఎంత దూరం ట్రావెల్ అయ్యారు? అంటే నేను నార్మల్ గా ఈ యూనివర్సిటీ గురించి చాలా వీడియోస్ చూసాను. ఒకసారి విజిట్ అయి తెలుసుకుందామని విజిట్ అయ్యాను. క్యాంపస్ కూడా నచ్చింది, ఫ్యాకల్టీ కూడా బాగుందన్నారు. అందుకే తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాను డైరెక్ట్. ఎడ్యుకేషన్ అంతా పక్కన పెడితే ఫస్ట్ ఫుడ్, ఇది బాగుంటేనే మనం సాటిస్ఫాక్షన్ గా ఉండగలుగుతాము. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగా అనిపిస్తుందా? ఆ ఫుడ్ కూడా మంచిగానే ఉంటుంది మ్యామ్. ఫుడ్ బాగుంటుంది. ఓకే. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అవన్నీ ఇక్కడ మీకు ఉంటాయా? రెగ్యులర్ ఫుడ్. యాక్చువల్ గా నాసిక్, ముంబై ఇలా మనం చెప్పుకుంటే రైస్ ఉండదు, మనకు నచ్చిన కర్రీస్ ఉండవు అని మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలా ఏమన్నా ఉందా ఇక్కడ మీకు? అలా ఏం లేదు మ్యామ్. మన దగ్గర సౌత్ ఇండియన్ ఫుడ్ ఏముంటో సేమ్ అదే ఇక్కడ మనకు పెడతారు హాస్టల్లో. కావాలంటే లైక్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా మనం సపరేట్ గా పేమెంట్ చేసి తినొచ్చు. ఓన్లీ క్యాంటీన్ సౌత్ ఇండియన్ సంబంధించి? సౌత్ ఇండియన్ వాళ్ళకి ఈ క్యాంటీన్ మొత్తం సపరేట్ గా. ఈ క్యాంటీన్ ఓన్లీ మీకు మాత్రమే, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి మాత్రమే. నార్త్ వాళ్ళు రారు ఇక్కడికి. ఓకే. మీ పేరు? హర్షిని. హర్షిని. హర్షిని, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. తినచ్చు, ఎవరైనా సరే అందరికి నచ్చుతుంది. ఇంట్లో ఫుడ్ లానే ఉంటది, ఎంతైనా తినచ్చు. మనకి అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారు. అన్లిమిటెడ్ ఫుడ్ అన్నారు కదా, చాలా మందికి సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తెలంగాణ మన దాంతోపాటు ఏపీ నుంచి వచ్చే వాళ్ళకి పప్పు, చారు, రసం ఇవి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా. ఇక్కడ అవన్నీ ఉంటాయా? అన్ని ఉంటాయి. ఇక్కడ చేసే వాళ్ళు కూడా సౌత్ ఇండియన్ వాళ్ళే వచ్చి చేస్తారు మనకి. కాబట్టి అన్ని సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి, అందరికి నచ్చుతుంది ఫుడ్ కూడా. సో ఎవరైనా సరే ఆడపిల్లలు ఫుడ్ దగ్గర మాత్రం ఎక్కువ భయపడుతూ ఉంటారు. కొంచెం నాలుగు రుచిగా ఉంటే మాత్రమే తినగలుగుతూ ఉంటాం కదా. ఎవరైనా సరే ఫుడ్ గురించి ఆలోచించక్కర్లేదా సందీప్ యూనివర్సిటీ? అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఏం ఆలోచించుకొని తినొచ్చు అందరూ మంచిగా. ఏమేమి వెరైటీస్ ఉంటాయండి? పప్పు, సాంబార్. సండే అయితే స్వీట్ కూడా పెడతారు మనకి. ఇంకా మన ఆంధ్ర స్టైల్, తెలంగాణ స్టైల్లో ఉండే అన్ని వెరైటీస్ ఉంటాయి మాక్సిమం. స్టూడెంట్స్ కూడా ఏమైనా రిఫరెన్స్ ఇస్తూ ఉంటారా? ఈ ఫుడ్ చేస్తే బాగుంటుంది, ఈ ఫుడ్ చేయండి అని మీ రివ్యూస్ ఏమైనా అడుగుతూ ఉంటారా వాళ్ళు? మాక్సిమం అన్ని మనకి నచ్చినవే పెడతారు వాళ్ళు కూడా. సో ఏం చేసినా హ్యాపీగా తినగలిగేలా అయితే ఉంటుంది. మీ పేరు? సంయుక్త. సంయుక్త ఎక్కడి నుంచి వచ్చారు? నేను పల్నాడు డిస్ట్రిక్ట్ మార్చల్ నుంచి వచ్చాను. పల్నాడు డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ ఏం చదువుకుంటారు? నేను సెకండ్ ఇయర్ BSc ఫారెన్సిక్ సైన్స్. ఓకే. ఫుడ్ ఎలా ఉంది?
ఫుడ్ వచ్చేసి రెగ్యులర్ గా మనం ఇంట్లో ఎట్లయితే తింటామో అట్లనే ఉంటది. ఓకే. ప్రతిదీ కర్రీ కానీ పప్పు పచ్చడి, మనం రోటి పచ్చడి ఎట్లా చేసుకుంటాం అట్లా డైలీ ఒక పచ్చడి ఉంటుంది. రోటి పచ్చడిలో పచ్చడి ఇక్కడ డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది. నాకు నిజంగా పప్పు నచ్చింది యాక్చువల్ గా మీది. ఇంకా నేను వేరే టేస్ట్ చేయలేదు. కర్రీస్ కూడా బాగుంటాయి. క్యాబేజీ కానీ ఆలు, వంకాయ, బీరకాయ అన్ని పెడతారు. రెగ్యులర్ గా మనం ఏదైతే ఇంట్లో తింటూ ఉంటామో అవే పెడతారు. ఇంట్లో ఏ స్టైల్లో చేస్తారో అట్లనే. అంటే లైక్ మహారాష్ట్ర అంటే స్పైసీ తక్కువ ఉంటది అనుకుంటారు, కానీ మన సైడ్ ఎట్లయితే తింటామో అట్లనే ఉంటది. పెరుగు స్పైసీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి రివ్యూ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫుడ్కి సంబంధించి ఎక్కడ బాగుంటుందా అని మనం చూస్తూ ఉంటుంటాము. ఎస్పెషల్లీ ఆడపిల్లలకైతే ఫుడ్ పైన చాలా ఫోకస్ ఉంటూ ఉంటుంది. ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ విజిట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో నేను మీ హాస్టల్ని కూడా విజిట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, ష్యూర్ అండి, తప్పకుండా ఆఫ్టర్ లంచ్ హాస్టల్కి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వీడియో. ఎవరైనా సరే సందీప్ యూనివర్సిటీలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫుడ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందో లేదా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఇచ్చిన రివ్యూ కనుక మీరు వింటే ప్రతిరోజు ఒక పచ్చడి, పప్పు, పెరుగు, రసం అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి. సో అప్రోచ్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ గురించి అయితే ఎటువంటి టోకా లేదు. మనం ఇంట్లో ఏదైతే ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటామో అదే ఫుడ్ సందీప్ యూనివర్సిటీలో కూడా ఉంటుందని చెప్పారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.